హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో ఉలువ చారు, ఉలువ గుగ్గిలు ఏ విధంగా చేయాలో చూద్దాం. ఆరోగ్యానికి ఇది ఎంతో యూస్ఫుల్గా ఉంటుందండి. కిడ్నీ స్టోన్స్తో బాధపడుతున్న వారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. ముందుగా ఒక 5 లీటర్స్ కుక్కర్ తీసుకొని అందులో 1 గ్లాస్ నలువలువలు వేసుకొని ఒక 3-4 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత అదే గ్లాస్తో 5 గ్లాసెస్ వాటర్ తీసుకొని 9 అవర్స్ నానబెట్టి పక్కన ఉంచండి. 9 అవర్స్ నానిన తర్వాత ఆ కుక్కర్కి మూత పెట్టి విజిల్ పెట్టి మనం ఒక 9 విజిల్స్ వరకు వచ్చేలా మనం కుక్ చేసుకోండి. 9 విజిల్స్ వచ్చిన తర్వాత కొద్దిసేపు పక్కన ఉంచండి, హీట్ అనేది తగ్గేదాకా. కుక్కర్ హీట్ మీద ఉన్నప్పుడు మూత తీయకండి. కొంచెం హీట్ తగ్గిన తర్వాత విజిల్ తీసి ఉడికించుకున్న ఉలువల్ని మనం ఇలా జల్లిబుట్టలో వేసుకున్నట్లయితే ఉలువ వాటర్ అనేది సపరేట్ అవుతుంది. ఉలువల్ని మనం తర్వాత పోపు అనేది చేసుకోవచ్చండి, అది తర్వాత చూపిస్తాను. ఇప్పుడైతే మనం ఉలువ చారు ఎలా చేయాలో చూద్దాం. అయితే ఉలువలు మనకి బాగా ఉడికాయా లేదా అని మనం తెలుసుకోవడం కోసం ఒక ఉలువని అంటే ఒక గింజని మనం పట్టుకొని ఇలా స్మాష్ చేసినట్లయితే, అంటే ఈ విధంగా స్మాష్ చేసినట్లయితే మీకు అది అనేది ఈజీగా స్మాష్ అవుతుంది. అంటే అప్పుడు మీకు ఉలువలు అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టు. ఇలా ఉలువ వాటర్ తీసుకున్న గిన్నెలోనే మనం చింతపండుని నానబెట్టి, దానికంటే ముందే మనం చింతపండు ఒక 60 గ్రామ్స్ వరకు చింతపండు, అంటే ఒక 2 ఇంచెస్ చింతపండు తీసుకొని వాటర్ వేసి నానబెట్టుకోవాలి. ఇలా చింతపండు రసాన్ని, చింతపండు గుజ్జుని ఇలా ఒక పావు కప్పు వరకు తీసుకోండి. 2 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ అల్లం, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీరా పొడి, 1/2 స్పూన్ మసాలా పొడి వేసి కలుపుకొని, ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న ఈ బౌల్ని స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని స్టార్టింగ్ ఒక 5 మినిట్స్ ఈ వాటర్ అనేది హీట్ అయ్యే వరకు, ఏదైతే ఉలువ వాటర్ మనం తయారు చేసుకున్న వాటర్ హీట్ అయ్యే వరకు హై ఫ్లేమ్లో ఉంచి, ఇలా ఈ విధంగా హీట్ అయిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో ఉంచి 1 కప్ ఆనియన్, సన్నగా కట్ చేసిన ఆనియన్ 1 కప్ వేసుకొని ఒక 1 కప్ ఉలువల్ని మనం పేస్ట్ లాగా చేసుకోవాలి. మిక్సీ జారీలోకి ఉలువల్ని తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్న ఈ ఉలువల పేస్ట్ని మరుగుతున్న ఆ ఉలువల చారులో వేసుకోవాలి. ఇలా ఉలువల పేస్ట్ వేసుకున్నాక అదే కప్తో 1 కప్ వరకు వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలిపి 1 కప్ కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలిపి ఒక 15 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలన్నమాట. ఈ 15 మినిట్స్ మనం ఈ ఉలవచారు కుక్ అవుతూ ఉంటుందండి. మనకి ఇంకా 15 మినిట్స్ టైం ఉంది కదా ఉలవచారు రెడీ అవ్వడానికి. ఈలోపు మనం ఉలువల్ని ఏ విధంగా పోపు వేసుకోవాలో చూద్దాం. దానికోసం ముందుగా కావాల్సిన ఈ పదార్థాలను తీసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత 1 స్పూన్ శనగపప్పు, షాజీరా, ఆవాలు, జీలకర్ర, స్మాష్ చేసిన వెల్లుల్లి, ఎండుమిర్చి వేసి 1 మినిట్ వేయించుకుంటూ సన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి వేసి కరివేపాకు వేసి 1 కప్పు సన్నగా తరిగిన ఆనియన్స్, 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ అల్లం, 1/2 కప్ సన్నగా తరిగిన కొత్తిమీర వేసి కలుపుకొని ఇలా ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో వేయించుకొని మనం ముందుగా ఉడికించుకున్న ఉలువ గుగ్గిలను వేసి ఒకసారి కలుపుకున్నామంటే అంతే అండి, ఎంతో హెల్దీ అండ్ టేస్టీ ఉలువ గుగ్గిలు రెడీ. ఇప్పుడు ఈ ఉలువ గుగ్గిల్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఉలువ గుగ్గిలు తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు ఉలువ చారు ఎలా మనం తాలింపు వేసుకోవాలో చూద్దాం. ఉలువ గుగ్గిలు రెడీ అయిపోయాయండి. ఇవి ఈవినింగ్ స్నాక్స్లో తింటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇవి చాలా ఇష్టంగా తింటారండి. వారికి కూడా చాలా ఆరోగ్యానికి మంచిది. ఇప్పుడు మనం ఉలువ చారు తాలింపు ఎలా చేసుకోవాలో చూద్దాం. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర 1/2 స్పూన్, స్మాష్ చేసిన వెల్లుల్లి 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, 1/2 స్పూన్ పసుపు వేసుకొని వేయించుకొని 2 మినిట్స్ ఇలా వేగిన తర్వాత
ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉలవచారు ఇందులో వేసుకున్నట్లయితే ఎంతో హెల్దీ టేస్టీ ఉలవచారు రెసిపీ రెడీ అయిపోయినట్లేనండి. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఉలవ గుగ్గిళ్ళు ఉలవచారు చూసారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.